ఇటీవల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన వారే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేయడానికి కూడా వెనకాడలేదని ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో భాగ్యనగర్, టీఎన్జీఓ, గచ్చిబౌలి మొదలైన ప్రభుత్వ వ్యతిరేక లేదా ఉద్యమంని కట్టడి చేస్తేనే సార్థకత అని అంటున్నారు. తెలిసిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి పరిధిలోని సర్వే నంబర్ 36లో కేటాయించిన భూమిలో 18 ఎకరాలను ప్రైవేటు వ్యక్తికి తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భాగ్యనగర్ టీఎన్జీఓఎస్ గచ్చిబౌలి సొసైటీ సభ్యులు స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగేదాకా న్యాయ పోరాటానికి కూడా సిద్దమేనని వారు పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తికి హైకోర్టు స్టే ఉత్తర్వులకు వ్యతిరేకంగా జారీ చేసిన కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు హృదయపూర్వక కృషి టీవీ9 ప్రతినిధితో నిరాహార దీక్ష శిబిరం వద్ద మాట్లాడారు. తక్షణమే నరసింగరావుకు కేటాయించిన 18 ఎకరాల ఉత్తర్వులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాలనాపరమైన పుత్రులను కూడా తక్షణమే ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూడా జోక్యం చేసుకోవాలని వారు కోరారు. యుద్ద ప్రాతిపదికన ఈ భూమిని పూర్తి స్థాయిలో తమకు స్వాధీనం చేయాలని మరియు అవసరమైతే క్షేత్రస్థాయి పర్యటన కూడా రావాలని కలెక్టర్ని కోరారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండల పరిధిలోని గోపన్పల్లిలో ఉన్నాము. సర్వే నెంబర్ 36లో ప్రత్యేకించి ఇక్కడ మనం భాగ్యనగర్ గచ్చిబౌలి టీఎన్జీఓ సొసైటీ స్థలంలో ఉన్నాము. ఇక్కడ ఒక 18 ఎకరాలకు సంబంధించిన డిస్ప్యూట్ అనేది వేరే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయడం కావచ్చు, రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్ర ఎన్జిఓలలో ముఖ్యంగా ఉద్యోగ వర్గాల్లో చాలా బలమైన ఆందోళన నెలకొంది. ఇది గత 20 రోజులుగా ఇక్కడ నాన్ స్టాప్గా నిరవధిక దీక్షను చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దీని వెనుక కుట్రకోణం ఉందా, లేకపోతే వీళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా, అసలు ఎక్కడ జరిగిందనే విషయం ఇక్కడ వీళ్ళనే ఉద్యోగ వర్గాలని అడిగే ప్రయత్నం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి అసలు ఈ డిస్ప్యూట్? ఇది 1990లో చెన్నారెడ్డి గారు ఫస్ట్ ఆహ్వానించారు ఎన్జిఓస్ అందరినీ. ఆ నుంచి ఎన్జిఓస్ కాలనీస్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్ కావాలని ఎన్జిఓస్కు కొంత ఎన్జిఓ కాలనీలో కేటాయించారు కాబట్టి ఆ ఏరియా డెవలప్ అయింది. ఈ ఏరియా కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుందని ల్యాండ్కి అలాట్ చేస్తామని ఫస్ట్ చెన్నారెడ్డి క్యాబినెట్లో అనుకున్నారు. తర్వాత దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. మాకు గవర్నమెంట్ మీద మాకు ఎట్లా నమ్మకం కలుగుతుందంటే, ఏ జియో ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఈ స్టాండ్ ఫర్ ద శాంక్టిటీ. పీపుల్ మనస్తత్వాన్ని చూరగొని గవర్నమెంట్ అన్ని ఆలోచన చేసి ఒక జియో ఇస్తుంది. ఆ జియో ఇచ్చిన దాన్ని తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు, ఏపీ ఎన్జిఓస్కి ఇచ్చారు, హైకోర్టుకి ఇచ్చారు, ఇట్లా సెక్రటరియట్ వాళ్ళకి ఇచ్చారు. సెక్రటరియట్ వాళ్ళ దాంట్లో వాళ్ళ లోపల అంతర్గత ఏమీ లేకుండింది కాబట్టి వాళ్ళు పంచుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. యాజ్ ఆన్ టుడే దే ఆర్ ఎంజాయింగ్ వెరీ మచ్ దేర్ ప్లాట్స్. ఈవెన్ హైకోర్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, టీఎన్జిఓస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా ప్లాట్లో స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు, స్టేట్ బైఫర్కేట్ కాకముందు ఏంటంటే లిస్ట్ ఇచ్చిండ్రు. స్టేట్ బైఫర్కేట్ అవుతున్నప్పుడు పాత ఎన్జిఓ వర్గం ఏం చేసిందంటే లిస్ట్ ఇవ్వమని చెప్పిండ్రు. ఆ లిస్ట్ ఇచ్చేది వాళ్ళు 2014 దాకా ఇవ్వలేదు. హైకోర్టులో కేసు వేశారు దానికి. దాని తర్వాత గవర్నమెంట్ ఏమన్నదంటే ఈ మెమో ఇచ్చి దాన్ని ఆపేసింది. ఈ ఆపేసిన ల్యాండ్లో ఎంతమంది ఉన్నారో ఏపీ ఎన్జిఓస్లో ఇక్కడ పనిచేసే వాళ్ళకే ఇద్దామని కొత్త డెసిషన్ చేసి ఎన్జిఓ అసోసియేషన్ ఏపీ ఎన్జిఓస్ బైఫర్కేట్ అయిపోయి అమరావతి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ కొత్తగా భాగ్యనగర్ బీటీ ఎన్జిఓస్ అన్ని స్టార్ట్ చేసుకొని కొత్త నామకరణం చేసుకొని స్టార్ట్ చేశాం. ఆ నామకరణం చేసిన స్టాండ్కు మేమందరం బీటీ ఎన్జిఓస్ వీఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. మాకు ల్యాండ్ కావాలి మేము అడుగుతా ఉన్నాం. అప్పటి నుండి ఏ ల్యాండ్ ఏపీ ఎన్జిఓస్కి ఇచ్చింది, నామకరణం చేంజ్ చేసుకున్నాం కాబట్టి నామిన్క్లేచర్ చేంజ్ చేసుకున్నాం, మాకు ఈ ప్లాట్లు ఇవ్వండి అని చెప్పినాం. ఆ మేమో ఎత్తేసి మాకు ప్లాట్లు ఇస్తే అసైన్మెంట్ చేస్తే ఈ ల్యాండ్ ఇట్లుండేది కాకపోయేది, ఎప్పుడో కట్టేది. నేను రిటైర్ అయ్యి 2015లో రిటైర్ అయ్యాను. నా అమౌంట్ అంతా బ్యాంక్లో అట్లే పెట్టాను ఇల్లు గురించి కట్టుకుందామని. ఇంతవరకు నేను కట్టలేకపోతున్నాను. మా పిల్లోడు ఇక్కడ పక్కనే సాఫ్ట్వేర్లో పనిచేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రావాలి, మల్కాజ్గిరి నుండి రావాలి, 3 గంటల జర్నీ అవుతుంది. ఈ ఏరియా డెవలప్ అయింది కాబట్టి ఏపీ ఎన్జిఓస్లో 35 సంవత్సరాలు సర్వీస్ చేసినాం కాబట్టి గవర్నమెంట్ ఒక రికగ్నిషన్గా ఇచ్చింది కాబట్టి దాన్ని జియో శాంక్టిటీని నిలబెట్టుకోవాలని మేము గవర్నమెంట్ ప్రార్థిస్తూ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఎంప్లాయీస్కి అందరికీ న్యాయం చేయాలని, ఇప్పుడున్న ఈ ల్యాండ్ ఎవరికైతే అసైన్ చేసిండ్రో ఆ ల్యాండ్ తిరిగి మా బీటీ ఎన్జిఓస్కి ఇచ్చేసేసి వీళ్ళందరికీ న్యాయం చేసి సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ను కాపాడాలని
గవర్నమెంట్ శాంక్టిటీ జీవోస్ నువ్వు నిలబెట్టుకోవాలని. గవర్నెన్స్ రన్ బై ద జీవోస్ ఓన్లీ, నాట్ బై ద పర్సన్స్. పర్సన్ వచ్చి జీవో ఇచ్చిన దాని మీద ఆర్డర్ మీద హైకోర్టులో నడుస్తుంది, సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఏదో ఒక మేము అడ్డు పెట్టేసి మీరు ఆటంకాలు క్రియేట్ చేయకుండా మా భూమి మాకు ఇవ్వాలని మేము TV9 ద్వారా వేడుకుంటాం. అంటే ఇప్పుడు 18 acres డిస్ప్యూట్ లేలే, మాకు ఇచ్చిన ల్యాండ్ ఏదైతే జియో ప్రకారంలో ఎంత ఉంది, 190 acres ఉంది మాకు. మొత్తం ఈ ల్యాండ్ మొత్తం అందరికి కేటాయించింది 490 ఎకరాలు. 490 ఎకరాల్లో హైకోర్టుకు 50 ఎకరాలు, TNGOస్కు 132 acres, APNGOస్కు 190 acres, ఇట్లా అందరికి ఇచ్చారు. ఈవెన్ గవర్నెన్స్ కాని వాళ్ళకి, జర్నలిస్ట్ వాళ్ళకు అట్లా ఉంటుంది మీరు ఇచ్చిండ్రు. మేమేం పాపం చేసామని గవర్నమెంట్కు సర్వీస్ చేసిన అమౌంట్తోనే మా ఇల్లు కట్టుకుంటా అంటున్నాం. దాన్ని కూడా సానుకూలించకపోతే ప్రభుత్వం దేని గురించి? ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ప్రజల మన్ననను కొన్నది కాబట్టి గవర్నెన్స్ నడపగలుగుతుంది. ఏదైనా ఉద్యమం కానీ ఏదైనా ఆసనం కానీ చిలికి పెద్దదవుతుంది. కాబట్టి ఇటువంటి దాంట్లోకి పోకుండా మా NGOs అందరికీ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ను, ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాము. మాకు సపోర్ట్ ఉండాలని NGOsకు. మాట్లాడండి సార్, చెప్పండి. పేరు చెప్పాలా లేక నా పేరు రాజేశ్వరరావు, భాగ్యనగర్ TNGOs గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్. దాదాపు మేము 20 రోజుల నుండి ఈ నిరసన దీక్షలు చేపట్టాము. 36 సర్వే నంబర్లో 18 ఎకరాలు HAL హౌసింగ్ సొసైటీకి ఇచ్చారని తెలిసింది. వారు రాత్రికి రాత్రి కంటైనర్లు తెచ్చి ఇక్కడ పనులు మొదలుపెట్టారు. తీరా మేము అడిగితే వాళ్ళకు కోర్టు ఇంటరిమ్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చేస్తాం. సరేనండి, మా గౌరవ న్యాయస్థానం మీద కూడా పూర్తి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే మాకు కూడా ప్రభుత్వమే కేటాయించిన భూమి ఇది, ప్రభుత్వ ఉద్యోగస్తులు కాబట్టి మాకు కేటాయించింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని మరియు గౌరవ కోర్టును కూడా న్యాయస్థానాన్ని మేము కోరుకుంటున్నాము. మా పైన వివక్ష చూపకుండా మా ప్రార్థనను కూడా మీరు స్వీకరించి ఎప్పుడు ల్యాండ్ వస్తుందో కట్టుకోవాలి. ఎవరికైనా ఒక ఇల్లు కట్టుకోవాలి. ఆఫ్టర్ పుట్టింగ్ ఇన్ 35 years సర్వీస్, ఆల్మోస్ట్ ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్ అంటే 70 years దాటిన వాళ్ళేనండి. ఇంకెప్పుడు అండి మీరు చచ్చిపోయిన తర్వాత చూసుకోవాలా? కోపం వస్తుంది ఒక్కసారి, మాట్లాడకూడదు. కానీ అది BTNGOs ట్రై చేస్తుంది. ఎంతో గత ప్రభుత్వం ఏమైంది, నాంచేసింది, అది నాంచి ఇవ్వకపోయింది. అట్లీస్ట్ మీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం, డైనమిక్ సీఎం, ఇప్పుడు డైనమిక్ సీఎం, ఆయనకి అన్ని గ్రౌండ్ రియాలిటీ తెలుసు. దయచేసి కీపింగ్ ఇన్ యువర్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అట్లీస్ట్ కీప్ అన్ని పక్కకు పెట్టండి. 70 years ఏజ్ ఉన్న వాళ్ళు, 35 years సర్వీస్ చేసిన వాళ్ళు ఒక చిన్న ఇల్లు కోరుకోవడం ఇది కాదు కదా, గుంతమ్మ కోరికలు కాదు కదా. అది మొదలిచ్చిన ల్యాండ్, ఇప్పుడే ఇచ్చింది కాదు, అది 30 ఏళ్ళ మొదలిచ్చిన ల్యాండ్ సార్. ఇప్పుడు పెరిగిందని తీసుకుంటావు. ఒకసారి గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ తీసుకుంటారు ఎవరన్నా? వాపస్ మీ ఇంటికి ఎవరన్నా ఇస్తే భోజనం పెట్టమంటే ఎవరన్నా? అరే గవర్నమెంట్ అది ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద బతకాలి. సారీ రేవంత్ రెడ్డి గారు, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, మీరు అట్లీస్ట్ అర్థం చేసుకుంటారని అనుకో. డైనమిక్ లీడర్షిప్ ఉంది, మేము అబ్జర్వ్ చేస్తున్నాం మీ లీడర్షిప్. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు గెట్ యూ అండ్ ట్రై టు సెటిల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా చేస్తే మీకు ఆశీస్సులు ఉంటాయి, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి సార్. మీరు ఇంకా పొలిటికల్ క్యారియర్ ఎంతో కొనసాగాలి మీరు. సో తొందరగా మీకు వన్స్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్. అలాట్ అయి ఉంది సార్ ఈ ల్యాండ్. అది APNGOs ఉన్నప్పుడే మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు, సమృద్ధిగా కట్టించుకున్నారు. కావాల్సినంత డబ్బు కట్టాం, రసీదులు తీసుకున్నాం, ఇప్పటికే ఉన్నాయి. ప్రభుత్వం ఆ రోజు అలాట్ చేసేసింది ల్యాండ్. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాట్ అయిన ల్యాండ్ ఇది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అలాట్ అయింది. అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళా దాన్ని వెనకంజ వేయాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వానికి ఎలాంటి హాని తలపెట్టాలని మేము అనుకోవటం లేదు. ప్రభుత్వం మా అందరిది, ప్రభుత్వం మా అందరిది. మా ముఖ్యమంత్రి మాకు కావాల్సిన వాడే, ఆయన దయామయుడు, ఆయన హృదయం చాలా గొప్పదని మాకు తెలిసింది. ఆయన ఆలోచించి దీని మీద ఆగస్టు 15లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అలాట్మెంట్ మాకు అర్జెంట్ గా ఇవ్వాలి 2. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు సార్? ఇప్పుడు ఆల్రెడీ 20 ఎకరాలు వాడు కబ్జా చేస్తాడు. ఎవరో ఏంటో ఎవరికి తెలియదు. గవర్నమెంట్ నుంచి కూడా ఏమీ రెస్పాన్స్ లేదు. ఒక కలెక్టర్ పర్మిషన్ ఇవ్వడు, రెవెన్యూ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వరు. ఎట్లా సార్ ఇలా ఉంటే? ఇంకెన్నాళ్ళు బతుకుతాం మేము? ఇప్పటికే లాస్ట్ వీక్ ఒక ఎంప్లాయీ చనిపోయారు.
రిటైర్మెంట్ ఎంప్లాయీస్లో ఒక అతను చనిపోయారు, గురునాథ్ సింగ్ అని ఒక ఎంప్లాయీ. ఎందుకు ఇలాగా సగం మంది ఈ కోరిక నెరవేరలేదని కూడా చనిపోతున్నారు. ఇప్పటికి మా డిపార్ట్మెంట్లో 3 చనిపోయారు. ఇలా అయితే ఇంకెన్ని రోజులు సార్, మేము ఎంతకాలం బతుకుతాం చెప్పండి. అందుకని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి వారి సోదరిలాగా బ్రదర్స్ లాగా భావించి మా కోరికలు నెరవేర్చి మా ల్యాండ్ మాకు ఇస్తే ఒక ఎన్జిఓస్ కాలనీ వనస్థలీపురంలా తయారవుతుంది. అంత ఎన్జిఓస్ కాలనీ తయారైందంటే రెవెన్యూ అంతా గవర్నమెంట్గా వస్తుంది కదా. ఇంతమంది 4,000 మంది ఎంప్లాయీస్ ఉన్నామంటే ఈ 4,000 మంది కరెంటు బిల్స్, వాటర్ బిల్స్, మరి ట్యాక్సులు ఇవన్నీ గవర్నమెంట్కి ఇన్కమే కదా సార్. అందుకని ఎంత తొందరగా గవర్నమెంట్ ఇస్తే మాకు గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది, మాకు బెనిఫిట్. సో గోపన్పల్లిలోని సర్వే నెంబర్ 36 స్థలం నుంచి, నిరాదీక్ష స్థలం నుంచి కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో ఉప్పు వీరాంజనేయులు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్.